respected Honorable MP Sri Bastipati Nagaraj Garu and other dignitaries on the dais and off the dais and my dear students. Good afternoon to everybody and happy NSS Day to you. So, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఈ క్షణం కోసం చాలా ఎదురు చూస్తున్నారు సార్, మార్నింగ్ నుంచి కూడా. సో మీకోసము ఈ మా కాలేజ్కి, మా లాంటి విలేజ్లో ఉన్న చిన్న కాలేజ్కి మరి అంత గొప్ప ఎంపీ మా కాలేజీకి వస్తున్నారు అనేసి మా పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సార్. సార్ అంతేకాకుండా మా పిల్లలందరూ కూడా మరి మంచి నాలెడ్జ్ కాకుండా మంచి డిసిప్లైన్ మరి అన్ని విషయాల్లో కొంచెం అన్ని ఇస్తే చాలు మరి ముందుకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ గురించి మనం చెప్పుకుంటే మరి మా పిల్లల్లో మరి నేషన్కు అంటే జాతీయ సేవా సమితి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మన దేశం కోసము మనం సేవ చేయాలి. మన పర్సనల్ బాగోగులే కాకుండా మన దేశ బాగోగుల గురించి, మన చుట్టుపక్కల మరి ప్రతి ఒక్కరి పౌరుడి గురించి మనమంతా కూడా ఆలోచించాలి అని మరి ఈ విద్యార్థుల్లో ఆ అవగాహన పెంచడానికి మరి మా వంతు కృషిగా మేమెంతో కూడా మరి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మరి మా స్టూడెంట్స్లో కూడా అవగాహన కల్పిస్తున్నాము. దానిలో భాగంగానే మరి 21వ తేదీ మరి బ్లడ్ డొనేషన్ చేస్తారు సెలబ్రేషన్స్. సో మరి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో, అలాగే మరి డెలివరీ టైంలో బీద వాళ్ళు అనేమిగా ఉండి వాళ్ళకి రక్తం అవసరమైతే వాళ్ళ కొరకు, తర్వాత సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు కూడా రక్తం అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళ కొరకు ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మరి 21వ తేదీ మా విద్యార్థులు అందరూ కూడా రక్తదానం చేశారు. ఎందుకంటే మరి పిల్లలకు మేము చెప్పింది ఏంటంటే మరి ఇంతవరకు కూడా అన్ని దానాల్లో అన్నదానము గొప్పది అని చెప్పినారు, కానీ ఇప్పుడు అన్ని దానాల్లో రక్తదానం గొప్పది అని మరి మా పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఎందుకునంటే మరి ఒక్కరు 350 ml బ్లడ్ ఇచ్చేస్తే, రక్తం ఇస్తే 3 ప్రాణాలు కాపాడతారు. ఎందుకంటే దాన్ని డిఫరెంట్ పార్ట్స్ గా విడదీసి ప్లేట్లెట్ కౌంట్, డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి అనేక ఇంకొక వాటిని తీసుకుంటాము. ఈ విధంగా ఒక్క 300 ml ఒక్క వ్యక్తి 3 ప్రాణాలు కాపాడుకుంటారు అని మా పిల్లల్ని ఈ విధంగా మేమంతా మోటివేట్ చేస్తే పిల్లలు ఎంతో ఆనందంగా ముందుకు వచ్చి మరి రక్తదానం చేశారు. అదేవిధంగా మరి క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ కింద మా కాలేజీలో క్లీన్ అండ్ గ్రీన్ వార్డర్ మెయింటైన్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చినప్పుడు మొత్తము గడ్డి, తర్వాత భయంకరమైన స్థితిలో ఉండింది. కానీ పిల్లల్ని మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఎంతో దీక్షతో మా కాలేజీని అంతా కూడా నందనవనంగా చేసి ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ డెవలప్ చేశారు ఈ 2 ఏళ్లలోనే. ఈ విధంగా మా పిల్లలందరూ కూడా మరి మా కాలేజీ విషయంలో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కాకుండా అదే కాకుండా చదువుల్లో కూడా మరి ముందుకు వస్తున్నారు. అమ్మా అదేవిధంగా మనం ఈరోజు మెసేజ్ తీసుకుంటే జాతీయ సేవా సమితి అనంటే మనమందరం కూడా మన గురించే కాకుండా మన దేశం గురించి మనం ఆలోచించాలి. మనం బాగున్నాము అంటే మనం ఇలాగే మన ఫ్యామిలీని చూస్తూ వెళ్ళకూడదు. వెనక ఉన్న మన భారతీయ పౌరుల గురించి, మన దేశం యొక్క స్వచ్ఛతాహి సేవ అని ఈ సంవత్సరము మరి పిఎం గారు పెట్టిన కండిషన్ని అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా మనం ముందుకు చేస్తూ వెళ్తున్నాం. ఎందుకు మనము ఖచ్చితంగా మన స్టూడెంట్స్లోనే ముందు గవర్నమెంట్ ప్రవేశపెడుతూ ఉంది అని అంటే మీరందరూ
పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఎవరైనా అవసరంగా ఉన్న వాళ్ళకి రక్తదానం చేస్తే మన రక్తం ఏమి తగ్గిపోదు, 1 డే లోపల వచ్చేస్తుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము. అదేవిధంగా మరి ప్రతి ఒక్క విషయంలోనూ ఏ విషయంలోనూ మనం ముందుకెళ్ళాలి, ఆ విధంగా కలిసికట్టుగా మనమందరం మన భారతదేశం ముందుకెళ్ళాలి అని ఈ దృక్పథంతో ఈ ఆలోచనతో అని మన జాతీయ సేవా సమితి మనకు ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ మన కాలేజ్లో, మన భారతదేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది. సో ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున మరి నిర్ణయించిన దినము 24 ఈరోజు సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్. కాబట్టి ఇవి జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ రోజు నీకు మనం అందరం కలిసికట్టుగా మన భారతదేశం కోసము, మన ప్రజల కోసము, మన ఊరి కోసము మనం అందరం కూడా మరి పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ విధమైన కఠోర దీక్షతో మనం అందరం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మరి గవర్నమెంట్ సెప్టెంబర్ 8 ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ పెట్టారు. సో ఇవన్నీ కూడా చేస్తూ కూడా మీరు విద్యలో కూడా మరి వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ మనకు విద్యనే ముఖ్యం కాబట్టి తర్వాతనే కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కరిక్యులర్ యాక్టివిటీలో చదువులో ముందుండాలి, నెక్స్ట్ కో కరిక్యులర్ యాక్టివిటీస్లో నెక్స్ట్ స్టేజ్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ మనసులో నాటుకొని మరి ముందుకు వెళ్ళి మంచి స్థానాల్లో ఉండి మరి తిరిగి మన ఎంపీ గారు ఏ విధంగా అయితే మన ముందు మనకు ఒక ఇన్స్పిరేషను, గొప్ప వ్యక్తి ఏ విధంగా చెప్పగలము అంటే మన ఎంపీ గారు బస్తిపాటి నాగరాజ్ గారు ఇంతకుముందు లెక్చరర్గా మరి వర్క్ చేశారు. కాబట్టి మీరు మరి ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవచ్చు, ఉదాహరణగా తీసుకోవచ్చు. మీకు దీక్ష పట్టుదల ఉంటే ఎంత స్థానానికైనా వెళ్ళగలరు అనే ఉదాహరణ మరి మన సార్ ద్వారానే మనము చూసుకోవచ్చు. కాబట్టి మనకు అదృష్టం ఏంటి అంటే సారు లెక్చరర్గా ఉన్నారు కాబట్టి మన పరిస్థితులన్నీ కూడా సార్కి తెలుసు. మరి మనం ఏదైనా కూడా నేను రిక్వెస్ట్కి వెళ్ళిన వెంటనే నాకు చాలా ఇంట్రెస్ట్ అమ్మా, కాలేజెస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ధన్యవాదాలు సార్. సరే, ఈ విధంగా మన కాలేజీ సారు వచ్చి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం మన కాలేజీ అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా లెక్చరర్స్ తరఫున, మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఇంతసేపు మరి కాన్సన్ట్రేట్ చేస్తూ నా ఉపన్యాసాన్ని విన్నందుకు థ్యాంక్ యూ.